హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా బౌల్ని తీసుకుందాము. ఆ తర్వాత 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ని తీసుకొని పౌడర్ను బౌల్లో వేసుకుందాము. ఆ తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేళ్ళతో ఇలా నీట్గా కలుపుకుందాము. ఇలా స్మూత్గా కలుపుకోవాలి, గట్టిగా కలపకూడదు. స్మూత్గా ఉండాలి. 10 మినిట్స్ ప్లేట్ను మూసేసి అలానే ఉంచేద్దాం. ఆ తర్వాత చపాతీ పీటను తీసుకొని కొద్దిగా గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఇలా ఫస్ట్ చేతితో స్మూత్గా రౌండ్గా చేసుకుంటూ ఆ తర్వాత చపాతీ పీట మీద ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. స్మూత్గా రౌండ్గా చేసుకోవాలి, రఫ్గా అనకూడదు. ఉండలని ఒకే సైజులో ఉండే విధముగా చూసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేయడం వలన గులాబ్ జాములు స్మూత్గా వస్తాయి. ఇలా ఉండలన్నీ ఒకే సైజుగా ఉండే విధముగా చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ గులాబ్ జాములు. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఫస్ట్ చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత కొద్దిగా పాకం వచ్చిన తర్వాత కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. మరో స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఉంటను నిదానముగా వేసుకోవాలి. మినిట్స్ అయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్క ఉంటను ఇలా ఈ విధంగా కలుపుతూ నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెంటనే పాకంలో వేసేసుకోవాలి.
పాకం కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఉండలను కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామ్స్. ఒకే సైజులో వచ్చాయి. బాగా ఫ్రై అయినాయి. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. పాకంలో వేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ గులాబ్ జాములు. బాదామి, జీడిపప్పు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గులాబ్ జాములు రెడీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.